హిందూ ఇతిహాసం మహాభారతంలో అర్జునుడు మరియు సుభద్రల కుమారుడు అభిమన్యుడు మత్స్య రాజ్యానికి చెందిన రాజు విరాట కుమార్తె ఉత్తరను వివాహం చేసుకున్నాడు. పాండవులు తమ నిజస్వరూపాన్ని అర్జునుడికి ఇచ్చి వివాహం జరిపించిన విరాట రాజుకు వారి నిజస్వరూపాన్ని వెల్లడించిన తర్వాత వివాహం ఏర్పాటు చేయబడింది. అయితే అర్జునుడు వారి వనవాస సమయంలో ఉత్తర నృత్య గురువుగా తన పాత్రను పేర్కొంటూ తిరస్కరించాడు. బదులుగా అతను అభిమన్యుని తగిన మ్యాచ్గా ప్రతిపాదించాడు మరియు వివాహం తరువాత మత్స్య రాజధాని ఉపప్లవ్యలో జరిగింది. ఇక్కడ మరింత వివరణాత్మక లుక్ ఉంది. 1. ఏర్పాటైన వివాహం. పాండవులు మరియు మత్స్య రాజ్యానికి మధ్య రాజకీయ కూటమిలో భాగమైన వివాహం పాండవుల వనవాసం తర్వాత పటిష్టమైంది. 2. అర్జునుడి తిరస్కరణ. అర్జునుడు ఉత్తర నాట్యగురువుగా పనిచేసినందున విరాటరాజు ప్రతిపాదించినప్పటికీ ఆమెను స్వయంగా వివాహం చేసుకోవడం సరికాదని భావించాడు. 3. అభిమన్యు అంగీకారం. అప్పటికి చిన్నవాడైన అభిమన్యు ప్రతిపాదనను అంగీకరించి ఉత్తరను వివాహం చేసుకున్నాడు. 4. సంక్షిప్త వివాహం. కొంతకాలం తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు మరణించడంతో వారి వివాహం విషాదకరంగా చిన్నది. మరియు 5. ఉత్తర శోకం మరియు వారసత్వం. ఉత్తర వెంటనే వితంతువు మరియు అభిమన్యు మరణించే సమయంలో వారి కుమారుడు పరీక్షిత్తో గర్భవతి. పరీక్షిత్ తరువాత కురువంశానికి వారసుడు అయ్యాడు.